సో హై గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ ఫర్ స్నోఫ్లేక్ సిరీస్. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాము చెప్పాలి అంటే. బట్ టాస్క్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ యాజ్ వెల్. ఎందుకంటే ఒక క్వెరీ ఉంది, ఆ క్వెరీని మీరు షెడ్యూల్ చేయాలి అంటే ఈ పర్టికులర్ టైంలో రన్ అవ్వు. లేకపోతే క్రాన్ జాబ్స్ అని మీరు ఎప్పుడైనా ఉంటే CRON. సో ఆ క్రాన్ జాబ్స్ ఏంటి అంటే ఎవ్రీ వీక్ మండే at 11 AM రన్ అవ్వు, లేదా ఎవ్రీ థర్డ్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ 11 AMకి 10 AMకి అట్లా రన్ అవ్వు అని ఒక క్రాన్ జాబ్ షెడ్యూల్ చేయడం కానీ, లేదా ఎవ్రీ 1 minute ఎవ్రీ డే ఎవ్రీ 1 minute రన్ అవ్వు అని చెప్పడం కానీ, ఇట్లా ఒక క్వెరీ నువ్వు మాన్యువల్గా కూర్చుని నొక్కుంటూ కంటే ఒక టాస్క్ని షెడ్యూల్ చేసావు అంటే ఆ టాస్క్ నీకు ఆ షెడ్యూల్ చేసిన టైంకి రన్ అవుతూనే ఉంటుంది ప్రతిసారి. ఓకే, సో అది ఎట్లా రాస్తారు అంటే క్రియేట్ టాస్క్ నేమ్ ఆన్ క్వెరీ. ఓకే, సో ఆ క్వెరీ మీద నువ్వు ఆ టాస్క్ని షెడ్యూల్ చేస్తే అండ్ కింద నువ్వు ఏ వేర్ హౌస్ యూజ్ చేయాలి ఆ టాస్క్ రన్ అవుతున్నప్పుడు. వేర్ హౌస్ ఈజ్ ఈక్వల్స్ టు వేర్ హౌస్ నేమ్ ఒకటి, షెడ్యూల్ ఈజ్ ఈక్వల్స్ టు నీ 1 minute అనా లేకపోతే 2 minutes కన్నా అని. ఓకే, సో ఇటువంటి చిన్న చిన్న కమెంట్స్ యూస్ చేసుకుంటూ కొన్ని ఆప్షన్స్ పెట్టుకుంటూ మనం టాస్క్ని షెడ్యూల్ చేసుకుంటే ఆ టాస్క్ అన్నది క్వెరీ ఎగ్జిక్యూషన్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇది టాస్క్స్ గురించి షార్ట్ డిస్క్రిప్షన్. అయితే ఒకసారి టాస్క్ ఎట్లా క్రియేట్ చేయాలి కంటే ముందు ఒకసారి ఫ్లో చూద్దాం. అంటే ఒక్కొక్క టాస్క్కి లింక్ పెట్టచ్చు అనమాట. అంటే ఒక టాస్క్ ఉందనుకో, సో ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ అయ్యాక దానికి లింకేజ్ ఇంకో టాస్క్ పెట్టి ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అట్లా ఒక్కొక్క టాస్క్కి ట్రీస్ లాగా మనం ఎట్లా పెట్టుకోవచ్చు అన్నది ఒకసారి చూద్దాము. అదొకసారి ఫ్లో డయాగ్రామ్ మీద కదా. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తూ ఉంటే టాస్క్ని ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది చూడండి. అదిగోండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ టాస్క్ నేమ్. ఓకే, సో ఆన్ కాదు యాజ్ అనమాట. ఇందాక మిస్టేక్లో ఆన్ అని చెప్పాను, ఇక్కడ యాజ్ కనిపిస్తుంది కదా. సో ఆ యాజ్కి మీ క్వెరీ కింద. ఓకే, సో ఆ యాజ్కి మీ క్రియేట్ స్టేట్మెంట్కి మధ్యన ఏ వేర్ హౌస్ యూజ్ చేయమంటావు. ప్రతిసారి నేను టాస్క్ రన్ చేస్తున్నాను కదా, టాస్క్ రన్ చేయడం అంటే ఇండైరెక్ట్గా ఆ షెడ్యూల్డ్ టైంకి ఆ కింద నువ్వు అటాచ్ చేసిన క్వెరీ రన్ చేయడం. ఇక్కడ అటాచ్ చేసిన క్వెరీ ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ క్వెరీ కదా. సో ఈ టాస్క్ అన్నది షెడ్యూల్ ఎవ్రీ 1 minute ఈ వేర్ హౌస్ యూజ్ చేసుకుంటూ ఇన్సర్ట్ క్వెరీని రన్ చేస్తుంది. అంటే ప్రతి 1 minuteకి టైం స్టాంప్ని ఒక టేబుల్లోకి వాల్యూ ఇన్సర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం టైం 12లో ఎంత అయింది, మిడ్ నైట్. సో 12కి ఒకటి వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. ఏ వాల్యూ 12 అని వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత 12:1, 12:2, 12:3 అట్లా అన్నిటికీ వాల్యూస్ ఇన్సర్ట్ అవుతాయి. ఓకే, సో నువ్వు ఈ టాస్క్ ఇట్లా క్రియేట్ చేస్తే టాస్క్ స్టార్ట్ అయిపోతుందా అంటే నో, అవ్వదు. ఆల్టర్ టాస్క్ని చేసి టాస్క్ని స్టార్ట్ చేయాలి నువ్వు. ఓకే, రెజ్యూమ్ చేయాలి, అప్పుడే టాస్క్ అన్నది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచే ఇన్సర్షన్ అన్నది జరుగుతుంది. ఓకే, సో క్రాన్ జాబ్ గురించి మాట్లాడాను కదా. సో క్రాన్ జాబ్ ఇట్లా ఇప్పుడు షెడ్యూల్లో 1 minute ఎవ్రీ మినిట్స్ కానీ 1 hour కానీ అట్లా ఇచ్చుకోవాలి అంటే ఇట్లా ఇచ్చుకుంటారు. కానీ నాకు ఎవ్రీ వీక్ బై వీక్లీ జరగాలి. లేకపోతే దీని అర్థం ఏంటి అంటే యూజింగ్ క్రాన్ అంటే, సో ఫస్ట్ది వీడు చెప్తాడు చూడండి ఇక్కడ. సో ఇది డేస్, సారీ ఇది హవర్స్. 9:15 అండ్ 9:17 అంటే మార్నింగ్ 9 అండ్ ఈవినింగ్ 17 అంటే 5. ఓకే, 9కి 5కి జరగాలి. స్టార్ అంటే ఒకసారి ఇప్పుడు చూడండి. సో ఈ ఫస్ట్ స్టార్ వచ్చేసి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, మొత్తం 5 stars ఉన్నాయి కదా, 1 2 3 4 5. సో ఆ 5 stars ఇక్కడ ఉంటాయి అనమాట. 0 ఈజ్ ద ఫస్ట్ స్టార్, ఈ 9-17 ఈజ్ ద సెకండ్ స్టార్, ఉత్త స్టార్ ఈజ్ ద థర్డ్ స్టార్, ఫోర్త్ స్టార్, ఫిఫ్త్ స్టార్ ఈజ్ సండే. ఓకే, దాని అర్థం ఏంటి అంటే ఫస్ట్ స్టార్ వచ్చేసి మనకి మినిట్స్, నెక్స్ట్ స్టార్ వచ్చేసి మనకి హవర్స్, నెక్స్ట్ స్టార్ వచ్చేసి మనకి డే ఆఫ్ మంత్, అంటే ఇక్కడ రాస్తున్నాడు కదా డేట్. నెక్స్ట్ స్టార్ వచ్చేసి మనకి మంత్, అంటే ఇది స్టార్ అని వదిలేసాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే డే, ఇది థర్డ్ స్టార్ వచ్చేసి డే ఆఫ్ మంత్ కదా, అంటే డేట్. అండ్ నెక్స్ట్ స్టార్ వచ్చేసి మంత్ కదా. సో ఎవ్రీ మంత్ ఎవ్రీ డే అని దాని అర్థం స్టార్ అంటే. ఓకే, డే ఆఫ్ వీక్ వచ్చేసి సండే. సో సండే ఎవ్రీ మంత్ ఎవ్రీ డే సండే మనకి మార్నింగ్ 9కి అండ్ ఈవినింగ్ 5కి
అంటే ఇది ఏ టైం స్టాంప్ చెప్పడానికి పక్కన అమెరికన్ లాస్ ఏంజల్స్ టైం స్టాంప్లో ఈ జాబ్ అన్నది రన్ అవ్వాలి అనేది అర్థం. ఓకే, సో ఏంటి జాబ్ అంటే సేమ్ అదే ఇన్సర్ట్ ఇంటూ అది జాబ్ అనమాట. ఓకే, సో ఇలా మనం టాస్క్ని క్రియేట్ చేస్తాం, అలా క్వెరీని షెడ్యూల్ చేస్తాం. ఒక క్వెరీని షెడ్యూల్ చేయడానికి యూజ్ చేసేది టాస్క్. ఓకే, యా. సో టాస్క్ ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేశాక టాస్క్ అలా వదిలేస్తే పని అవ్వదు. అయిపోయింది కదా, టాస్క్ క్రియేట్ చేసేసాను కదా, ఇంకేం లేదు అన్నదంతే అవ్వదు. రెజ్యూమ్ చేయాలి టాస్క్ని, అప్పుడే టాస్క్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, టాస్క్ స్టార్ట్ అయ్యింది అంటే ఎవ్రీ మినిట్కి నువ్వు ఇచ్చిన షెడ్యూల్ ఎవ్రీ మినిట్ అనుకో. సో నువ్వు ఎప్పుడైతే రెజ్యూమ్ చేసావో టాస్క్ని అప్పుడే నీకు నడుస్తుంది అనమాట టాస్క్. అప్పుడే ఎవ్రీ మినిట్కి నీ ఇన్సర్షన్ జరుగుతుంది. నువ్వు రాసిన కమాండ్ ఇన్సర్ట్ కమాండ్ అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ బట్టి చెప్తున్నాను. ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్లో ఇన్సర్ట్ కమాండ్ కాబట్టి ఎవ్రీ 1 మినిట్కి నువ్వు ఎప్పుడైతే రెజ్యూమ్ చేస్తావు అప్పటి నుంచి ఎవ్రీ 1 మినిట్కి నీ దాంట్లో ఇన్సర్షన్ జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో టాస్క్ డిపెండెన్సీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, అంటే ఫ్లోలా ఉంటుంది, ఫ్లో చార్ట్లా కానీ. సో ఇది చూడండి. సో దాని అర్థం ఏంటి అంటే ఒక టాస్క్ 1 ఇది క్రియేట్ చేసావు ఒక క్వెరీ పెట్టి, టాస్క్ 2 క్రియేట్ చేసావు క్వెరీ పెట్టి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే దీనికి ఒక ప్రీ రిక్వెసైట్ ఇస్తావు, అంటే ఇది ఆఫ్టర్ టాస్క్ 1 మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది కూడా ఆఫ్టర్ టాస్క్ 1 మాత్రమే టాస్క్ 3 ఎగ్జిక్యూట్ అవ్వాలి. టాస్క్ 3 క్రియేట్ చేస్తున్నప్పుడు నువ్వు అది మెన్షన్ చేస్తావు అనమాట. ఆఫ్టర్ టాస్క్ 1 అని, ఇది ఆఫ్టర్ టాస్క్ 2, ఆఫ్టర్ టాస్క్ 2, ఆఫ్టర్ టాస్క్ 3, ఆఫ్టర్ టాస్క్ 3 అని మెన్షన్ చేస్తావు యూనిట్లకి. అదొకసారి సింటాక్స్ ప్రకారం కూడా చూద్దాము. సో మీరు చూస్తుంటే అన్నిటికీ ఒక్కొక్క టాస్క్కి ఇన్సర్ట్ చేయడానికి ఒక్కొక్క టేబుల్ని క్రియేట్ చేశాను. ఓకే, సో టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4, టాస్క్ 5, టాస్క్ 6, టాస్క్ 7 అన్ని టాస్క్లకి ఒక్కొక్క టేబుల్ క్రియేట్ చేశాను. ఎందుకంటే ఒక్కొక్క టాస్క్ వల్ల ఒక్కొక్క టేబుల్లోకి వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఒక టాస్క్ ఈ టాస్క్ 1 అన్న టేబుల్లోకి టాస్క్ 1 యూజ్ చేసి ఇన్సర్ట్ చేస్తాను. టాస్క్ 2 ఏం చేస్తానంటే టాస్క్ 2 అన్న టేబుల్లోకి టాస్క్ 2 యూజ్ అనే ఒక టాస్క్ క్రియేట్ చేసి డేటా ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రతి టాస్క్కి ఒక లింకేజ్ పెట్టుకుందాం. టాస్క్ 2 నడవాలి అంటే టాస్క్ 1 నడవాలి ఫస్ట్, టాస్క్ 3 నడవాలంటే టాస్క్ 1 నడవాలి. అట్లా ఇందాక ఫ్లో చార్ట్ చూసిన ప్రకారం మనం ఒకసారి లింకేజ్ ఎట్లా చేసేది అన్నది కూడా చూద్దాం ఒకసారి. యా, ఇప్పుడు అన్నిటికంటే బిగినింగ్ వచ్చేసి టాస్క్ 1 కదా మనం మాట్లాడుకున్న దాని ప్రకారం. సో లైన్ నెంబర్ 69 చూస్తే క్రియేట్ టాస్క్ అనేది అంతా కామన్, వేర్ హౌస్ షెడ్యూల్ యాజ్ ఇన్సర్ట్ ఇంటూ. ఆ టాస్క్ 1 అన్నది నేను చెప్పినట్టు టాస్క్ 1 టేబుల్లోకి ఇన్సర్షన్ చేస్తుంది కదా. టాస్క్ 2 కూడా అట్లనే టాస్క్ 2 టేబుల్లోకి ఇన్సర్షన్ చేసేటట్టు రాసుకుంటున్నారు కింద చూస్తే. బట్ ఫస్ట్ 69 to 73 లైన్ ఫోకస్ చేయండి. సో టాస్క్ 1 అన్నది వేర్ హౌస్ని షెడ్యూల్ని యూజ్ చేసుకుని యాజ్ ఇన్సర్ట్ ఇంటూ టాస్క్ 1 సెలెక్ట్ 1 అంటే 1 అన్న వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది అనమాట ఎవ్రీ 1 మినిట్కి టాస్క్ 1 అన్న టేబుల్లోకి. టాస్క్ 2కి హైరార్కీ ఉంది కదా, టాస్క్ 1తో లింకేజ్ ఉంది. సో అందుకని వేర్ హౌస్ తర్వాత షెడ్యూలింగ్ ఇంకా దానికి దేంతో సంబంధించి ఉంటుంది, ఎప్పుడైతే టాస్క్ 1 రన్ అవుతుందో అప్పుడే టాస్క్ 2 అన్నది ట్రిగర్ అవ్వాలి కదా. సో దాని షెడ్యూల్ దేని మీద డిపెండ్ అయి ఉంది, టాస్క్ 1 మీద డిపెండ్ అయింది. అందుకే ఆఫ్టర్ టాస్క్ 1 అని రాస్తారనమాట. అట్లా టాస్క్లకి మీరు గ్యారంటీగా ఇవ్వాల్సింది షెడ్యూల్. ఓకే, టాస్క్లకి మీరు గ్యారంటీగా ఇవ్వాల్సింది వేర్ హౌస్, టాస్క్ మీకు గ్యారంటీగా ఇవ్వాల్సింది క్వెరీ. ఈ 3 ఇస్తే మీరు టాస్క్ క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు షెడ్యూల్ ఇవ్వకపోతే మీరు దాని బదులు ఏ టాస్క్ తర్వాత ఇది రన్ చేయొచ్చు అని చెప్తే సరిపోతుంది దానికి. ఓకే, సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టాస్క్ ఒకసారి క్రియేట్ చేస్తే సరిపోదు కదా, రెజ్యూమ్ చేయాలి అని అన్నారు. టాస్క్ 1 ఒకటి రెజ్యూమ్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా అన్నీ ట్రిగర్ అయిపోతాయంటే లేదు. అన్ని టాస్క్లు మాన్యువల్గా నువ్వే రెజ్యూమ్ చేయాలి. ఆల్టర్ టాస్క్ 1 రెజ్యూమ్, ఆల్టర్ టాస్క్ 2 రెజ్యూమ్, ఆల్టర్ టాస్క్ 3 రెజ్యూమ్ అన్నీ రెజ్యూమ్ చేసి వదిలితే అప్పుడు షెడ్యూలింగ్ వైజ్గా టాస్క్ 1 ఫస్ట్ షెడ్యూల్ అయ్యి ఎవ్రీ 1 మినిట్కి ఆ టాస్క్ 1 రన్ అవుతున్న 1 మినిట్కి కింద టాస్క్లు కూడా ట్రిగర్ అవుతాయి అన్నమాట. ఓకే, నువ్వు అన్ని టాస్క్లు రెజ్యూమ్ చేయకుండా నువ్వు టాస్క్ 1 ఒకటే రెజ్యూమ్ చేసి ట్రిగర్ చేస్తావంటే అంటే నువ్వు రెజ్యూమ్ చేస్తే ఆటోమేటిక్గా ట్రిగర్ అవుద్ది 1 మినిట్కి. కింద టాస్క్లు హైరార్కీ లింకేజ్ ఉన్నా సరే అవి రెజ్యూమ్ చేయలేదు కనుక అవి ట్రిగర్ అవ్వవు, అట్లా ఓపెన్గా అట్లా క్లోజ్డ్గా ఉండిపోతాయి. ఓకే, నువ్వు ఎప్పుడైనా టాస్క్ని రన్ చేయాలి అంటే అన్నిటిని నువ్వు రెజ్యూమ్ చేయి ఫస్ట్. ఓకే, సో అది గైస్ టాస్క్ గురించి అయితే. సో రేపు పొద్దున్న స్ట్రీమ్స్ గురించి చూద్దాము. స్ట్రీమ్ని టాస్క్ని ఎట్లా కలపచ్చు, స్ట్రీమ్ అంటే ఏంటి అదే మొత్తం చూద్దాం రేపు. స్ట్రీమ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక స్టేజింగ్ ఏరియా. ఓకే, ఏమన్నా ఒక చేంజ్ జరిగిందంటే డేటాలో, చేంజ్ అంటే అప్డేట్ కానీ ఇన్సర్షన్ కానీ డిలీట్లు కానీ జరిగితే
సో అది క్యాప్చర్ చేయడం. సిడిసి అని ఎప్పుడైనా చేంజ్ డేటా క్యాప్చర్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక రికార్డ్ని ఎవరైనా రిమూవ్ చేశారు, డిలీట్ చేశారు అంటే అది పోదు, కంప్లీట్గా డిలీట్ అయిపోదు. అంటే డిలీట్ అయిపోతుంది ఒరిజినల్ టేబుల్లో, కాకపోతే దాని హిస్టరీ స్టోర్ అవుతుంది అనమాట. అంటే లైక్ ఇది ఆల్రెడీ ఉండేది ఇది వరకు, కానీ ఇది రిమూవ్ చేశారు అని ఒక చిన్న మార్కింగ్ అనమాట. డేటాబేస్లో రికార్డ్ అయితే ఉంటుంది అనే రికార్డ్స్తో కలిపే, మెయిన్ రికార్డ్స్తో కలిపే, కాకపోతే మార్కింగ్ చేసుకోవడానికి. ఇది మీరు స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అని కాన్సెప్ట్ ఎప్పుడైనా ఉంటే ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ అనమాట ఈ చేంజ్ డేటా క్యాప్చర్ అన్నది. ఓకే, సో ఆ స్ట్రీమ్స్ అన్నది ఆ చేంజ్ డేటా క్యాప్చర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, అదొకటి రేపు పొద్దున మాట్లాడదాము స్ట్రీమ్స్ అంటే ఏంటో అని. సో ఈరోజు అయితే టాస్క్తో ఇక్కడ ముగిద్దాం. సో థ్యాంక్ యూ గైస్, దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. గుడ్ నైట్, బాయ్.